17 అధ్యాయం ఫస్ట్ శ్లోకాలు మనం ఉచ్చారణ చేద్దాము. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విద్యం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠతు కా కృష్ణ సత్వం అహో రజస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయో అయం పురుషో యో యత్ శ్రద్ధః స ఏవ సః. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. అశాస్త్రవిహితం ఘోరం తప్యంత్యేయో తపా జనాః దంభాహంకార సంయుక్తః కామరాగా బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్ధి అసుర నిశ్చయాన్. ఆహారస్తు అపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం వేదం ఇమాం శృణు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః ఋషయ రస్య స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారః సాత్విక ప్రియాః. కటువామ్లా లవనాతి ఉష్ణ తీక్ష్ణ రుక్ష విదాహీనః ఆహార రాజసశ్చేష్ట్యా దుఃఖ శోకమయ ప్రదాః. యతాయామం గతారసం పూతి పర్యూషితం చ యత్ ఉచ్ఛిష్టం అపి చామేధ్యం భోజనం తామసః ప్రియం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యం ఏవేతి మనః సమాధాయ స సాత్వికః. అభిసంధాయ తు ఫలం దంభార్థం అపి చైవ యత్ ఈచ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. విద్ధిహీనం అసృష్టాన్నం మంత్రహీనం అదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. దేవద్విజా గురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శరీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిర్హి ఏతత్ తపో మానసముచ్యతే. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తద్ ఇహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. మూఢగ్రాహేణాత్మనః యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సదనార్థం వా తత్తామసం ఉదాహృతం. దాతవ్యం ఇతి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. యత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః दीते च परिक्लिष्टं तद्धानं राजसंस्मृतम्
ఆదేశకాలే యద్ధానం అపాత్రేభ్యశ్చ ధీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసం ఉదాహృతం. ఓం తత్సత్ ఇది నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితః పురా తస్మాద్ ఓం ఇతి ఉదాహృత్య యజ్ఞదానా తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినం. తత్తిది అభిసంధాయ ఫలం యజ్ఞా తపక్రియాః దానా క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. సద్భావే సాధుభావే చ సద్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్శబ్దః పార్థయుజ్యతే. యజ్ఞే తపసి దానే చ స్థితిః సద్ ఇతి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సద్దితి ఏవాభిధీయతే. అశ్రద్ధాయ హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసద్ ఇతి ఉచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య నో ఇహ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఈ శ్రద్ధత్రయ విభాగ యోగ ఇది ఎలా మొదలైంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కిందటి అధ్యాయంలో చివరిలో కృష్ణుడు అన్నాడు, యశాస్త్ర విద్యం ఉత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక ఇన్స్ట్రక్షన్స్ని ఎవరైతే పట్టించుకోరో, ఎవరికి వాళ్ళు సొంతంగా ఆలోచించి వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారో, శాస్త్ర విద్య ఉత్సృజ్య అంటే శాస్త్ర విధానాల్ని ఉత్సృజ్య వదిలేశాడు. వర్తతే కామకారత అతని మనసుకి ఎలా అంటే అతని ఇచ్ఛానుసారం అతను చేయటానికి అనుకరిస్తాడు. నస సిద్ధి మవాప్నోతి అతనికి సిద్ధి పొందలేడు. నా సుఖం నా పరాంగతి అతనికి సంతోషము ఉండదు, సుఖం నా పరాంగతి అతనికి ఆధ్యాత్మికంగా వచ్చే జన్మలో కూడా భగవంతుడి యొక్క ధామాన్ని కూడా చేరుకోలేడు అని అన్నారన్నమాట. సో ఇది ఇలా చెప్తే మనం శ్రద్ధ అయితే శ్రద్ధగా ఎవరైతే చేస్తారో అతను భగవంతుడు శ్రద్ధగా చేయటం వల్ల అతనికి జ్ఞానం లభిస్తుందని చెప్పి 4వ చాప్టర్ 39వ శ్లోకంలో చెప్పారనమాట. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పారనమాట. సో శ్రద్ధగా వ్యవహరిస్తే కనుక అతనికి లాభము అంటే జ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నారనమాట. మరి ఇప్పుడు శ్రద్ధ ఉంది కానీ శాస్త్రాల పైన కాదు, అతనికి మనసుకు నచ్చిన విధంగా అతను ఆలోచిస్తే అతను మరి ఏ గుణానికి సంబంధించిన వాడు? అతను అసుర స్వభావానికి చెందినవాడా లేకపోతే రాక్షస అంటే దైవ స్వభావానికి చెందినవాడా అని చెప్పి ఇక్కడ అర్జునుడు ఒక క్వశ్చన్ ప్రశ్నిస్తున్నాడు అనమాట. అర్జున వాచ ఏ శాస్త్ర విద్యం ఉత్సృజ్య ఎవరైతే శాస్త్రాలను వదిలేశారో యజంతే శ్రద్ధయాన్విత బట్ పూజిస్తే మాత్రం శ్రద్ధయాన్విత శ్రద్ధతో పూజిస్తుంటాడు కానీ శాస్త్రాల ప్రకారం కాదనమాట. తేషాం నిష్టతు కా కృష్ణ అతని యొక్క నిష్ట యొక్క ఏంటి స్వభావం ఏంటి? సత్వం ఆహో రజస్తమ అది సత్వమా? ఆహా అంటే సత్వం కాకుండా రజస్తమ అంటే 2 రకాల కేటగిరీ అనమాట. అయితే సత్వగుణమని అయి ఉండాలి, కాకపోతే రజస్తమో గుణమని అయి ఉండాలి అని చెప్తుందనమాట. సో అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి ఎలాంటి వ్యవహారం చేస్తాడు? అతను సత్వగుణం సంబంధించిన వాడా, రజోగుణం తమో గుణానికి సంబంధించిన వాడా? ఎవరయ్యా అంటే శాస్త్రాలను పట్టించుకోకుండా బట్ నిష్ఠతో శ్రద్ధతో సేవ చేస్తుంటాడో అతని యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడ కృష్ణుడిని అర్జునుడు ప్రశ్నించినప్పుడు సో భగవంతుడు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. దీనికల్లా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ శ్రీ భగవాన్ వాచ త్రివిధా భవతి శ్రద్ధ అనేది కూడా 3 రకాలుగా విభజించబడింది. దేహినాం స స్వభావచ ఎవరైతే ఈ దేహాన్ని యాక్సెప్ట్ చేశారో వారి యొక్క స్వభావం ప్రకారం అతను వచ్చేది స్వభావం ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ ప్రకృతి యొక్క గుణముల నుంచి వస్తాయి. అతను ఎవరైతే శరీరంలో ఉన్నాడో శరీరం అతని యొక్క స్వభావాన్ని బట్టి అది డివిజన్ అనేది జరిగింది.
సాత్వికి రాజసీ చైవ తామసీ చేత్ తాన్ శృణు. అందులో 3 రకాలు వస్తున్నాయి అనమాట. సత్వగుణానికి సంబంధించింది ఉంది, రజోగుణానికి సంబంధించింది ఉంది, తమో గుణానికి సంబంధించి ఉంది. సో ఇక్కడ స్వభావజాన్ అనగానే ఏమవుతుందంటే ఈ శరీరం వచ్చేసరికి 5 రకాల అజ్ఞాన అంధకారాల్లో ఇమ్మడిపోయి ఉంటుందంట భాగవతం ప్రకారం. ఈ భౌతిక సృష్టిలో మనం రాగానే ఫస్ట్ బ్రహ్మ 5 రకాలైన అంధకారాలను సృష్టించాడనమాట. మనల్ని ఇంకా 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 ఈ శరీరం యాక్సెప్ట్ చేసేసరికి మనం ఆ శరీరం యొక్క బంధాల్లోకి మనం చిక్కుకుపోవడానికి మనకి ఈ 5 అజ్ఞాన అంధకారాలను సృష్టించాడంట. ఏంటయ్యా అంటే ఫస్ట్ది వచ్చేసరికి ఇగ్నోరెన్స్. తర్వాత ఇగ్నోరెన్స్ వల్ల ఏమవుతుందంటే మనం వి బికమ్ అట్రాక్టెడ్ టు దిస్ బాడీ, దెన్ వీ స్టార్ట్ రిపల్సింగ్ టు వేరియస్ థింగ్స్. నాకు నచ్చనివి అని చెప్పి మనం వేరువేరుగా వ్యవహరిస్తుంటాము. తర్వాత నాది నా వాళ్ళు అని చెప్పి ఒక అహంకారంలో వ్యవహరిస్తుంటాము. తర్వాత టెనాసిటీ అని అంటారు, అభినివేశ. ఇది ఫైనల్గా 5వ అజ్ఞాన అంధకారం అనమాట. ఇవన్నీ కూడా మనం చేసే పాప పుణ్యాల వల్ల మన శరీరంలో ఎంత లెవెల్లో ఉంటాయని చెప్పి మనకు తెలుస్తుంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనుషులకి ఇబ్బందికరం ప్రకటించేవి అనమాట. ఇవన్నీ కూడా అజ్ఞాన అంధకారాలు కూడా. ఇవన్నీ స్వభావజ. ఇవన్నీ కూడా పూర్వజన్మ నుంచి వచ్చే స్వభావం అంటారు చూసారా. ఇతనికి పూర్వజన్మ స్వభావం అనుకుంటే ఇతను ఇలా వ్యవహరిస్తున్నాడు. అందుకనే స్వభావజాన్ అంటే అది పూర్వజన్మ నుంచి వచ్చి ఉండొచ్చు. మనం ఆ పూర్వజన్మలో చేసిన మంచి చెడ్డ పనుల వల్ల ఈ జన్మలో మన శరీరం ఒక విధమైన డిజైన్లో ఉంటుంది, మన మనస్తత్వం ఒక విధమైన మనస్తత్వంలోకి వస్తుంది. ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్నాయి, మనం క్యారీ ఆన్ చేస్తున్నాయి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత, శ్రద్ధామయో అయం పురుషో యోయక్ శ్రద్ధ స ఏవ సహ. అతని యొక్క శ్రద్ధ ఈ త్రిగుణాల వలంగా 3 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే అతని యొక్క గుణగణాల వల్ల, అతని యొక్క ప్రవృత్తి వల్ల, అతని యొక్క స్వగుణాల వల్ల ఈ శ్రద్ధ అనేది అతనిలో ఎవాల్వ్ అవుతుందంట. అది సత్వగుణంగా అయి ఉండొచ్చు, రజోగుణంగా అయి ఉండొచ్చు, తమో గుణం అయి ఉండొచ్చు. ఈ 3 విధాలుగా అతని శరీరం మనస్తత్వం పైన వ్యవహరిస్తూ ఉంటుంది. యజంతే సాత్వికా దేవాన్. సత్వగుణంలో ఉన్న వాళ్ళు దేవతలను వర్షిప్ చేస్తారట. యక్ష రక్షాంసి రాజస. రజోగుణంలో ఉన్నవాళ్ళు యక్షుల్ని రాక్షసుల్ని వర్షిప్ చేస్తారంట. ప్రేతాన్ భూతగణాంశాన్నే యజంతే తామసా జనా. తమో గుణంలో ఉన్నవాళ్ళు భూత ప్రేత గణాలని వర్షిప్ చేస్తారు. అంటే బ్లాక్ మ్యాజిక్ ఆ కేటగిరీ, అంటే ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నిటిని వాళ్ళు వర్షిప్ చేస్తుంటారంట. ఇవన్నీ ఎవరైతే ఏ గుణంలో ఉన్నవాళ్ళు ఎవరిని ఎలా వర్షిప్ చేస్తారని చెప్పి కృష్ణుడు చెప్పిన తర్వాత ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు కదా, మరి ఇప్పుడు అంటే వేదిక్ స్క్రిప్చర్స్ పైన అతనికి ఫెయిత్ లేకపోయేసరికి అతని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అశాస్త్ర విహితం ఘోరం. ఎవరైతే శాస్త్రాలను పట్టించుకోరో వాడు ఒక ఘోరమైన సిచ్యువేషన్లో ఉంటాడనమాట. తప్యంతే ఏ తపోజనా దంభహంకార సమాయుక్త కామరోగ బలాన్విత. అతను ఈ 4 గుణాలు, ఈ రాక్షస మనస్తత్వం ఉండే ఈ 4 గుణాల వల్ల అతను ప్రేరేపితం అవుతుంటాడంట. దంభ అహంకార. దంభం అంటే అంటే తెలుగులో మీకు అర్థమంటే దంభ మాన అహంకార సమాయుక్త, వీటితో చేరుకొని కామరాగ బలాన్విత. ఇతను కోరిక మరియు అట్రాక్షన్తో బలాన్విత, అవి ఇతన్ని బాగా పెంపొందించేస్తుంటాయి అనమాట. అతని యొక్క మనస్తత్వాన్ని, అతని యొక్క అహంకారాన్ని, అతని యొక్క పౌరుషాన్ని పెంచేస్తుంటాయి అనమాట. కర్షయంత శరీరస్థం. దీనికోసం అతను శరీరంలో ఉండే అతని జీవుడికి కూడా చాలా కష్టం పడుతుంటాడు అనమాట. శరీరంలో ఉండే జీవికి, ఆత్మకు కూడా బాగా కష్టపడుతుంటాడు అనమాట. ఈ శరీరం భూతగ్రామం అచేతస. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పంచభూతాల నుంచి తయారైన ఈ శరీరంలో ఉండే శరీరం యొక్క జీవుడికి, దాంతోపాటు పరమాత్మకు కూడా అతను కష్టం ఇస్తాడంట. మాం చైవాంత శరీరస్థం. అంటే మాం అంటే కృష్ణుడు అంటే నేను కూడా పరమాత్మ కింద ఆ శరీరాన్ని ఉన్నాను. సో నాకు కూడా తాన్ విద్ది అసుర నిశ్చయాన్ని. ఈ అసుర లక్షణాలు ఉన్నవాళ్ళు నాకు ఆ శరీరంలో ఉండే ఆత్మకి కష్టాన్ని కలిగించుకుంటూ ఉంటారని చెప్తున్నాడు అనమాట. ఎవరైతే ఆస్టెరిటీస్ అండ్ పెనెన్సెస్ తపం చేస్తుంటారో, అంటే ఆస్టెరిటీస్ అంటే మనం తపస్య చేస్తుంటారో, ఎవరైతే అంటే ఈ బాగా
ఆ, ఈ ఈ భగవంతుని చేరటం కోసం చాలా ప్రయత్నం చేస్తుంటారు కదా, వాళ్ళు స్క్రిప్చర్స్లో రికమెండ్ చేయని ప్రాసెస్లన్నీ ఫాలో అవుతారంట. ఈ కష్టం అలాంటి అంటే తపస్సులు అనేవి కూడా వాళ్ళు శ్రద్ధ అంటే శాస్త్రాలకి అతీతంగా వ్యవహరించడానికి శాస్త్రాల్లో చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవరు, శాస్త్రాల్లో చెప్పనివి సొంతంగా ఇమిటేట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా అహంకారంతో, మదావెత్తంతో, లస్ట్ అండ్ అటాచ్మెంట్, కామ కోరికలతో, అట్రాక్షన్తో, రజోగుణం యొక్క ఉద్వేగం వల్ల శరీరాన్ని బాగా కష్టాలు పెట్టుకుంటూ, శరీరంలో ఉండే ఆర్గాన్స్ అన్నింటినీ టార్చర్ చేసుకుంటూ, శరీరంతో ఉన్న ఆర్గాన్స్తో పాటు పరమాత్మను కూడా వాళ్ళు టార్చర్ పెడుతుంటారనమాట. వీళ్ళందరూ రాక్షస మనస్తత్వం వాళ్ళని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ త్రిగుణాల వల్ల ఎలా డిఫరెన్షియేట్ చేయగలం మనం అని చెప్తూ ఇక్కడ ఆహారస్తు అపి సర్వస్య, అందరూ ఆహారం తినాలి, సర్వస్య అందరూ బతకడానికి ఆహారం కావాలి. త్రివిధో భవతి ప్రియ, ఈ ఆహారం కూడా 3 రకాలు ఉంటుందంట. యజ్ఞ తపస్ తథా దానం, యజ్ఞాలు కూడా 3 రకాలు ఉంటాయి, తపః కూడా 3 రకాలు ఉంటుంది, దానం కూడా 3 రకాలు ఉంటుంది. తేషాం భేదాం ఇమాం శృణు, వాటి యొక్క వ్యత్యాసాలు ఏంటి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ మనకు మాట్లాడేది ఆహారం సత్వగుణ ఆహారం గురించి ఆయన మాట్లాడుతూ, ఆయు సత్వ బలారోగ్య, ఆయుహ్ పెంచేది అంటే ఆయుష్ని పెంచే ఈ సత్వగుణం యొక్క ఆహారాలన్నీ కూడా మనలో ఉండే ఆయుష్ని పెంచుతాయి అంట. బల ఆరోగ్య, మనకి బలాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. సుఖంగా మనం తిన్న తర్వాత మనం సుఖంగా ఉంటాం అనమాట. ప్రీతి వర్ధన, మనలో ఉండే సంతోషాన్ని పెంచుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సత్వగుణం యొక్క ఆహారం. రస్యాహ, అవి ఫుల్ ఆఫ్ జ్యూస్ ఉంటుందన్నమాట వాటిల్లో మనకి. రస్యాహ. స్నిగ్ధాహ, అవి బాగా ఎండ్యూరింగ్గా ఉంటాయి అన్నమాట. స్నిగ్ధాహ. హృదయాహ, హృదయానికి చాలా ప్లీజింగ్గా ఉంటుందన్నమాట. ఆహార సాత్విక ప్రియా, ఇవన్నీ కూడా సత్వగుణం యొక్క ఆహారం అన్నట్టు కృష్ణుడు బోధిస్తున్నాడు అనమాట. సత్వగుణంలో ఉండే ఆహారం మనలో ఉండే జీవనాన్ని పెంచుతాయి, ఒకరి ఎగ్జిస్టెన్స్ని ప్యూరిఫై చేస్తుంటాయి, మనకి బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సాటిస్ఫాక్షన్ని, సంతుష్టతని క్రియేట్ చేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా 4 రకాల స్వీట్, జ్యూసీ, ఫ్యాటనింగ్ అండ్ పలాటబుల్ చతుర్విధం అన్నం ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా మనల్ని ప్రేరేపిస్తాయి అనమాట. తర్వాత ఇప్పుడు రజోగుణం యొక్క లక్షణాలు చెప్తూ అతను కటు ఆమ్ల లవణాతి ఉష్ణ. కటు అంటే బాగా తీక్ష్ణమైన, బిట్టర్, చేదు, కటు. ఆమ్ల మనకు తెలుసు, ఆమ్ల అంటే పులుపు. లవణ, అతి లవణ, అతి ఉష్ణ, బాగా మంట, బాగా ఉప్పు. తీక్ష్ణ రుష్క విదాహీన, బాగా ఘాటుండేవి. తర్వాత బాగా డ్రైగా అయిపోయినాయి. విదాహీన, అది వేడివేడిగా నోరు కాలిపోయేంత విదాహీన అంత. ఆహార రాజస శ్రేష్ఠ, ఇవన్నీ కూడా రజోగుణం యొక్క ఆహారాలు. దుఃఖ శోకమయ ప్రదాహ, దీని యొక్క రిజల్ట్ ఏంటంటే అలాంటి భోజనం చేస్తే మనకి దుఃఖము, ఏడుపు, శోకము, ప్రదాహ, మనల్ని ఇవన్నీ కూడా మనలో పెయిన్, డిస్ట్రెస్ అండ్ డిసీజ్ ఇవన్నీ మనకు క్రియేట్ చేస్తామన్నమాట. మనం రజోగుణం యొక్క ఆహారాలు తింటే మనకి ఈ గమ్యం ఏంటయ్యా అంటే సత్వగుణం యొక్క ఆహారం తింటే బల, ఆరోగ్య, ఆయు, సత్వ, సుఖ, ప్రీతి వివర్ధనా. రజోగుణం యొక్క తింటే దుఃఖ శోకమయ ప్రదాహ, రజోగుణం యొక్క ఆహారం తింటే. ఇప్పుడు తమో గుణం యొక్క ఆహారం తింటే ఎలా ఉంటుందంటే యాతయామం గతారసం. యాతయామం అంటే 3 గంటల తర్వాత కుక్ చేసిన 3 గంటల తర్వాత ఏది తిన్నా సరే అది ప్రసాదానికి వర్తించదండి. ప్రసాదం కాకుండా, నైవేద్యం చేయకుండా ఏదైనా సరే 3 గంటల తర్వాత తింటే అది తమో గుణం యొక్క ఫుడ్ అంట. గతారసం, దాంట్లో రసం లేదు, ఎండిపోయింది, చచ్చిపోయింది, అంటే మనం దాంట్లో ఫ్రెష్నెస్ ఉండదన్నమాట. గతారసం. పూతి పర్యూషితం, వాసన వస్తూ ఉంటుంది, ఏదైతే దానికి టేస్ట్ లేకుండా ఉంటుంది. తర్వాత పుట్రిఫైడ్ అంటే కుళ్ళిపోయింది. ఉచ్చిష్టం అపి చామేద్యం అంటే ఎంగిలి, డికంపోస్ట్. తర్వాత ఆమేద్యం అంటే మాంసం అన్నట్టు. ఇలా ఇక్కడ అంటే వేరే వాళ్ళు ఎంగిలి తింటాం. ఆమేద్యం అన్టచబుల్ అంటే మాంసం, ఆ కేటగిరీ తిన్నవన్నీ కూడా. భోజనం తామస ప్రియం, ఇవన్నీ కూడా
తామసం యొక్క భోజనాలు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. 3 గంటలు కుక్ చేసిన తర్వాత 3 గంటల తర్వాత తిన్నా, దాంట్లో టేస్ట్ లేకుండా ఉన్నా, దాంట్లో స్టేల్ ఎండిపోయి ఉండి వాసన వచ్చేసి డికంపోజ్ అయిపోయాయి, అన్క్లీన్ అయిపోయాయి, ఇవన్నీ కూడా తామసంలో ఉండేవాళ్ళు వ్యవహరించే భోజనం అని చెప్పి ఇలాగా భోజనం గురించి 3 రకాలుగా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు 3 రకాలుగా ఈ యజ్ఞాల గురించి, సాక్రిఫైస్ అని అంటాము చూసారా, యజ్ఞాల గురించి ఇక్కడ యజ్ఞాల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అఫలాకాంక్షిబీర్ యజ్ఞం, ఫలాకాంక్ష లేకుండా చేసే యజ్ఞం ఏదైనా సరే విధి దృష్టో యా యుజ్యతే, అది శాస్త్రాలకు అనుసంధానంగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో, యష్టవ్యం ఏవేతి మనః సమాదాయ సాత్వికా, ఇది సత్వగుణంలో ఉండే యజ్ఞం అంట. ఏదైతే ఆ సాక్రిఫైసెస్ మన డ్యూటీ ప్రకారం చేస్తామో, శాస్త్రాలకు అనుగుణంగా చేస్తామో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, దాని నుంచి మనం ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా అఫలాకాంక్ష వీరి కింద చేస్తామో అది సత్వగుణం యొక్క యజ్ఞాలు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత రజోగుణం యొక్క యజ్ఞం ఎలా ఉంటుంది అంటే అభిసందాయతూ ఫలం దంబార్థం అపి చైవయత్, ఎవరైతే అంటే ఫలాన్ని ఆశించి యజ్ఞం చేస్తుంటారో, దంభ అర్ధ అహంకారాన్ని ప్రదర్శించడానికి, నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని, నాకు అన్నీ తెలుసు అని చెప్పి అవి చూపించుకోవడానికి యజ్ఞాలు చేస్తుంటారో, ఈజ్యతే భరత శ్రేష్ఠ, ఎవరైతే ఈ వర్షిప్ చేస్తుంటారో తమ్ యజ్ఞం విద్ధి రాజసం, అలాంటి యజ్ఞాలు రజోగుణం యొక్క సంబంధించిన ప్రేరేపించిన యజ్ఞాలు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. వీటికి ఏదైతే యజ్ఞాలు చేస్తుంటారో అది బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తూ మెటీరియల్గా ఏదైనా సంపాదించుకోవటం కోసం కానీ, ఒక గర్వం అహంకారంతో చూపించుకోవటమే కానీ, ఇవన్నీ కూడా రాజసంలో చేసే, రజోగుణంలో చేసే యజ్ఞాలని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. తర్వాత విధిహీనం అసృష్టాన్నం, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అనే యజ్ఞాలు. అసృష్టాన్నం, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్నాన్ని అంటే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయని యజ్ఞాలు. మంత్రహీనం, ఏ యజ్ఞంలో అయితే మంత్రాలు చదవరో. తర్వాత అదక్షిణం, అక్కడ చేసిన బ్రాహ్మణులకి దక్షిణ ఎవరో. శ్రద్ధా విరహితం యజ్ఞం, అది శ్రద్ధ లేని యజ్ఞం అంట. తామసం పరిచక్షతే, దాన్ని తమో గుణం యొక్క యజ్ఞం అని అంటారనమాట. శ్రద్ధావిరహితం తమోగుణం, ఇది తమోగుణంలో చేసే యజ్ఞాలు. ఇప్పుడు 3 రకాలైనవి. ఇప్పుడు నెక్స్ట్ ఆస్టెరిటీస్, అంటే తపస్య అనేది ఏ రకాలు ఉంటుంది. ఫస్ట్ తపస్య అనేది భగవంతుడు అంటాడు మనస వాచ కర్మణ. శరీరానికి సంబంధించిన తపస్సు ఉంటుంది, మనసుకు సంబంధించిన తపస్సు ఉంటుంది, మాటలకు సంబంధించిన తపస్సు ఉంటుంది. ఈ 3 ఫాలో అయితే ఈ 3 యొక్క రిజల్ట్ ఏంటో తర్వాత సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఫస్ట్ ఈ శరీరానికి సంబంధించిన తపస్సు ఏంటయ్యా అంటే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. అంటే దేవతలకి, దేవుడికి, దేవతలకి, బ్రాహ్మణులకి, గురువులకి, పెద్దవారికి పూజనం ఎవరైతే పూజ చేస్తారో, శౌచం ఎవరైతే క్లెన్లీనెస్గా ఫాలో అవుతారో, తర్వాత ఆర్జవం సింప్లిసిటీ ఎవరైతే ప్రదర్శిస్తారో, బ్రహ్మచార్యం ఎవరైతే బ్రహ్మచారి యొక్క రూల్స్ వ్యవహరిస్తుంటారో, అహింస ఎవరైతే చేయరో, శరీరం తప ఉచ్యతే, అది శరీరం యొక్క తపస్య అని చెప్తున్నారనమాట. తర్వాత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేయత్ స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాన్మయం తప ఉచ్యతే. ఇది మాటల యొక్క ఆశ్చర్యటీ అనమాట. ఈ మాటల యొక్క ఆశ్చర్యటీ ఏంటంటే అనుద్వేగకరం వాక్యం, పక్కన వాళ్ళని ఉద్వేగానికి చేసే మాటలు మాట్లాడకూడదు అనమాట. అనుద్వేగకరం వాక్యం, అది ఎప్పుడు సత్యమై ఉండాలి, ప్రియహితమై ఉండాలి, పక్కన వాళ్ళని సంతోషపెట్టే విధంగా ఉండాలి. స్వాధ్యాయ, ఎప్పుడూ కూడా ఒక వేదిక్ స్టడీని అతను ఎప్పుడు కూడా మాటలు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మంత్రాలను ఉచ్చారణ చేస్తూ, స్వాధ్యాయ అభ్యసనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాన్మయం తప ఉచ్యతే. ఇది ఈ వాయిస్ యొక్క ఎప్పుడు కూడా వేదాలని ఉచ్చారణ చేస్తూ అతను ఎప్పుడు కూడా వాయిస్ని నిగ్రహంలో పెట్టుకోగలగాలి అని చెప్పి అవతల వాళ్ళని ఇబ్బందికరం పట్టని మాటలు మాట్లాడాలి. ఇది వాయిస్ యొక్క తపస్య. నెక్స్ట్ మనస్సు యొక్క తపస్య ఏంటయ్యా అంటే మనఃప్రసాద సౌమ్యత్వం. సౌమ్యత్వం అంటే ప్రశాంతమైన డ్యూప్లిసిటీ లేకుండా వేరే వాళ్ళ వైపు మనసుని ప్రశాంతంగా పెట్టుకోగలగాలన్నమాట. మౌనం, మనసుని ఎప్పుడు మౌనంలో పెట్టుకోగలగాలి. ఆత్మ వినిగ్రహ, ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకోగలగాలి. భావ సంశుద్ధి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అనేది ప్యూరిటీ ఆఫ్ థాట్ అంటారు. నీ మనసులో ఏముంది, నీ మాటల్లో ఏముంది, రెండిట్లో కరెక్ట్గా ఒకటే ఉండాలి. ఒక్కొక్కసారి మనసులో ఒకటి ఉంటుంది, మాటల్లో ఒకటి ఉంటుంది. అలా ఉండకూడదు. అతని యొక్క మనసు, మాట అన్నీ కూడా
కరెక్ట్గా వ్యవహరించగలగాలన్నమాట. భావ సంశుద్ధిర్హి ఏతత్ తపో మానసం ఉచితది, మనస్సు యొక్క తపస్య అని అంటున్నారన్నమాట. తర్వాత ఈ మూడిటి యొక్క కాంబినేషన్ ఆస్టెరిటీ ఆఫ్ బాడీ, ఆస్టెరిటీ ఆఫ్ మైండ్, ఆస్టెరిటీ ఆఫ్ వర్డ్స్, మనస వాచా కర్మణ, వీటిని కనుక మనం మూడింటిని ప్యూరిఫై కరెక్ట్గా చేయగలిగితే వీటి యొక్క సత్వగుణంలో చేస్తే అలా ఉంటాయి అన్నమాట. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఇది సత్వగుణం యొక్క లక్షణం ఏంటయ్యా అంటే ఈ 3-fold ఆస్టెరిటీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇంద్రియాలని కానీ మనసును కానీ వాళ్ళ యొక్క మెటీరియల్ పొజిషన్ కానీ అంటే ఉన్న స్థితిని పెంచుకోవడానికి ఇది తపస్సు చేసేది కాదండి. ఇది కేవలం భగవంతుడిని సాటిస్ఫై చేయడం కోసమే వాళ్ళు చేసే తపస్య. కాబట్టి ఇది సత్వగుణానికి సంబంధించిన తపస్య అని అంటున్నారనమాట. తపస్తద్ త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై శ్రద్ధయా పరయా తప్తం. ఇతను చేసేదన్నీ కూడా భగవంతుని సాటిస్ఫై చేసుకోవడానికి ఇతని యొక్క తపస్య అండి. ఇతన్ని మెటీరియల్గా బెనిఫిట్ అవుతాము, ఇంకా వేరే ఏ ఇతర ఆలోచన లేకుండా అతను సిర్ఫ్ భగవంతుని కోసం చేసే తపస్య కాబట్టి ఇది సాత్వికం తపస్య అని అంటున్నారు. తర్వాత సత్కారమాన పూజార్థం, మనం ఎవరైనా సత్కారం చేస్తారంటే, మనల్ని ఎవరైనా పొగుడుతారనుకుంటే, మనల్ని ఎవరైనా పూజిస్తారంటే సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవేత్. ఎవరైతే తపస్సు తీసుకుంటారో దంభేన అంటే అహంకారంతో ఎవరైతే వ్యవహరిస్తారో క్రియతే తద్ ఇహ ప్రోక్తం, దాన్ని చెప్పబడుతుంది రాజసం అని అంటారన్నమాట. ఇత ప్రోక్తం, ఇది రాజసంలో ఉంటే రజోగుణంలో చేసే తపస్య. చలం అధ్రువం, దాని యొక్క లక్షణం ఏంటంటే చలం చాలా ఫ్లిక్కరింగ్ ఉంటుంది, అధ్రువం అని ఏంటంటే అది చాలా టెంపరీగా ఉంటుంది. దీని నుంచి ఇచ్చే రిజల్ట్ అది శాశ్వతమైన రిజల్ట్ కాదు, టెంపరీ రిజల్ట్ ఉంటుంది, చాలా ఫ్లిక్కరింగ్ రిజల్ట్ నేచర్ ఉంటుంది దానికి. తర్వాత మూఢగ్రాహేణ ఆత్మన యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్సాదనార్థం వా తత్ తామసం ఉదాహృతం. ఎవరైతే ఈ తపస్సు అనేది ఎవరు చేస్తారో అది మూర్ఖత్వంలో వ్యవహరించే ఈ తపస్సు ఎలాంటిదంటే ఈ శరీరాన్ని కూడా వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టుకుంటారంటే వాడు ఆ శరీరాన్నైనా చిత్రహింసలు పెట్టుకుంటాడు, వాడు సొంతాన్నైనా డిస్ట్రాయ్ చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే పక్కన వాళ్ళైనా హింసిస్తుంటాడు. అది తమోగుణం యొక్క తపస్య అని అంటారనమాట. ఒక్కొక్కసారి చూస్తాం తపస్య అనేది చాలా కఠినంగా ఈ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు చేస్తుంటారు. ఈ జంతువుల్ని బలి ఇవ్వటం, లేకపోతే మనుషుల్ని బలి ఇవ్వటం, లేకపోతే అవయవాల్ని కట్ చేసి నీకు భూమిలో నీకు నిధులు నిక్షేపాలు దొరుకుతాయి అని చెప్పి ఎవరైనా బలి ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఇవన్నీ తమోగుణం యొక్క లక్షణాలు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ తపస్య దీని యొక్క తమోగుణం యొక్క లక్షణాలు అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ దాతవ్యం ఇది దానం. ఇప్పుడు దానం గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరైతే దానం చేయాలనుకుంటున్నారో ఈ దానం సత్వగుణ దానం అంటే ఏంటి, రజోగుణ దానం అంటే ఏంటి, తమోగుణ దానం అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారిణి దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సత్వగుణం యొక్క దానం ఏంటయ్యా అంటే ప్రాపర్ టైం, ప్రాపర్ ప్లేస్, ప్రాపర్ పర్సన్ అండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఇన్ రిటర్న్. మనం చేసే దానము నేను రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ చేస్తే అది సత్వగుణానికి సంబంధించిన దానం అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ యత్తు ప్రత్యుపకారార్థం, అంటే మనం చేసే పని ఏంటంటే మనం ఇచ్చే దానం ప్రత్యుపకారార్థం. నేను నీకు ఈ పని చేసి పెడుతున్నాను, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్తూ ఫలం ఉద్దిశ్యే బా పునః, లేకపోతే మనం చేసే దానంలో ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఎవరో చెప్పొస్తారు నీకు మంచి జరగాలంటే నువ్వు వెళ్ళి దానం చేయ, అప్పుడు నీకు మంచి జరుగుతుంది అని చెప్తుంటాము. అది దీయతేచ పరిక్లిష్టం. మనం ఏదైనా అంటే ఫోర్స్ పెట్టి మనం ఏదో గ్రడ్జింగ్ మోడ్లో దానం చేయాలా, ఏదో కష్టపడి దానం ఇస్తూ అలా వ్యవహరిస్తుంటే తద్దానం రాజస స్మృతం, అది రజోగుణం యొక్క దానం అని అంటున్నారు అనమాట. ఏంటయ్యా అంటే చారిటీ దట్ ఈస్ పర్ఫార్మ్ విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్ రిటర్న్. మనం ఎక్స్పెక్ట్ చేసే ఫలాకాంక్షిభి ఆర్ విత్ ఎ డిజైర్ ఫర్ ఫ్రూట్ రిజల్ట్. మనం చేసే ప్రయత్నంలో ఈ దాన ధర్మాలు చేస్తే మన ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి ఆకర్షించేవాళ్ళు, లేకపోతే గ్రడ్జింగ్ మూడ్ అంటే కష్టపడుతూ దానం ఇస్తుంటారు, ఒక్కొక్కసారి ఏడుస్తూ దానం ఇస్తుంటారు అనమాట. సో అలాంటివన్నీ కూడా రజోగుణంలో ఉండే దానం అని చెప్తున్నారనమాట. తర్వాత తమోగుణం యొక్క దానం ఏంటయ్యా అంటే ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ ధీయతే. అంటే సరైన సమయంలో కాకుండా, సరైన ప్లేస్లో కాకుండా అపాత్ర దానం ఎవరైతే చేస్తారో
అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసం ఉదాహృతం. ఇది తమో గుణం యొక్క దానం అంటున్నారు. అంటే ఏంటి అంటే చారిటీ పర్ఫార్మ్డ్ ఎట్ ఇంప్రాపర్ టైమ్ అండ్ ప్లేస్. సరైన సమయం కాదు, సరైన ప్లేస్ కాదు, అండ్ అన్వర్తీ పర్సన్కి ఇచ్చే, ఎవరైతే తీసుకున్నవాడు కూడా మనపైన రెస్పెక్ట్ ఉండదు, లేకపోతే ఇది విత్ కంటెంప్ట్, అవజ్ఞాతం అంటే వితౌట్ ప్రాపర్ అటెన్షన్ అనమాట. అది తీసుకున్నవాడు కూడా మనం ఏదో ఇచ్చేసామని చెప్పి మనం వెళ్ళిపోతాం, అవతల వాడికి ఆ ఉద్దేశమే లేకపోయి ఉండొచ్చు. సో అలాగైతే వితౌట్ కాంటెంప్ట్, వితౌట్ రెస్పెక్ట్ ఎవరైతే దానం చేస్తారో అది రజోగుణం కాదు, తమో గుణం యొక్క దానం అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ సత్వగుణ రజస్ గుణాలన్నీ కూడా మనల్ని బంధించేసే అవకాశంలో ఉన్నాయి. మరి వీటన్నిటి నుంచి మనం చేసే ప్రయత్నాలన్నిటి నుంచి మనం బయటపడాలి, మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలని చెప్పి ఇక్కడ కృష్ణుడు ఫైనల్గా ఒక సొల్యూషన్ చెప్తున్నాడు అనమాట. ఓం తత్సత్ ఇది నిర్దేశ బ్రహ్మణస్త్రివిధా స్మృత బ్రాహ్మణస్తేన వేదాశ్చ యజ్ఞశ్చ విహితః పురా. ఇది సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా ఈ 3 సిలబల్స్ ఓం తత్ సత్ అనేవి ఈ భగవంతుడి యొక్క స్వరూపమైన ఆ బ్రహ్మజ్యోతిని ఇది నిర్వేశిస్తున్నాయి అన్నమాట. అవి బ్రాహ్మణులు వేదాలు ఉచ్చారణ చేసే సమయంలో ఈ పదాలను వాళ్ళు పలుకుతూ వాళ్ళు యజ్ఞాలు చేసేటప్పుడు కూడా భగవంతుడి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం ఈ పదాలను పలుకుతుంటారనమాట. ఓం తత్ సత్ అని చెప్పి బ్రాహ్మణస్తేన వేదాశ్చ, బ్రాహ్మణులు వేదాలు చదివేటప్పుడు కానీ, యజ్ఞాశ్చ విహిత పుర, యజ్ఞాలు చేసేటప్పుడు కానీ భగవంతుడిని సాటిస్ఫాక్షన్ కోసం ఈ మంత్రాలను ఉచ్చారణ చేస్తుంటారని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. సో ఈ ఓం తత్సత్, ఈ ఓం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి, సత్ అంటే ఏంటి, ఈ మూడింటి గురించి ఇక్కడ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. తస్మాత్ ఓం ఇది ఉదాహృత్య, ఓం అంటే దాని యొక్క లక్షణాలు ఏంటి అంటే యజ్ఞదాన తపక్రియ, యజ్ఞం చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు, క్రియ పనులు చేసేటప్పుడు ఈ ఓం అనే పదంతో వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినం, ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనుకుంటున్నారో వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనుల్లో కూడా ఓం అనే పదాన్ని ఉచ్చారణ చేస్తూ ప్రతి ఒక్క పనిని వాళ్ళు భగవంతుడి పైన స్మరించుకుంటూ భగవంతుడికి అర్పించుకుంటూ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది ఓం యొక్క లక్షణం అనమాట. ఎవరైతే యజ్ఞాలు చేస్తుంటారో, దానాలు చేస్తుంటారో, తపస్సులు చేస్తుంటారో వాళ్ళు ప్రతి ఒక్క పనిని కూడా ఓం అనే పదాన్ని ఉచ్చారణ చేస్తూ దాని నుంచి మొదలు పెడుతుంటారు అనమాట. తత్ అంటే ఏంటంటే తత్ ఇది అభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దాన క్రియాశ్చ వివిధా క్రియంతే మోక్షకాంక్షిభి. ఎవరైతే మోక్షాన్ని కాంక్షిస్తుంటారో వాళ్ళు అభిసంధాయ ఈ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయకుండా, ఓకే ఫస్ట్ వచ్చేసరికి భగవంతుని ఉచ్చారణ చేసి వాళ్ళు యాక్టివిటీని స్టార్ట్ చేశారు, ప్లస్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా ఫలాకాంక్ష లేకుండా చేస్తుంటారనమాట. ఎవరైతే యజ్ఞ తప క్రియా దాన అభిసంధాయ ఫలం అంటే చేసే ఒక ప్రతి పనిలో కూడా ఫలాకాంక్ష రహితంగా ఎవరైతే చేస్తుంటారో ఇవన్నీ చేసే యాక్టివిటీని కూడా క్రియంతే మోక్షకాంక్షిభి, వాళ్ళు చేసే ఈ ప్రయత్నం అంతా కూడా మోక్షాన్ని ఆశించడం తప్ప వేరే భౌతికంగా ఏ ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తుంటారో ఇది తత్ అని చెప్పి దాని యొక్క నిర్వచనం అండి. తర్వాత సత్ అన్న దానికి నిర్వచనాన్ని చెప్తూ ఇక్కడ రెండు పద్యాల్లో మనకి చెప్తున్నాను అనమాట. సత్ అన్న దానికి నిర్వచనం సద్భావే సాధుభావే చ, భగవంతుడికి సద్భావనలో ఉంటాం, సాధుభావే చ భగవంతుడికి భక్తితో అర్పించటం. సద్ ఇది ఉచ్యతే, సద్ ఇది ఏతద్ ప్రయుజ్యతే, ఈ విధంగా వాళ్ళు సత్ అనే పదాన్ని ఉచ్చారణ చేస్తుంటారు. ప్రశస్తే కర్మణీతత సశబ్ద పార్థయుచ్యతే యజ్ఞ తపసి దానే చ స్థితి సద్యితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సత్యితి ఏవాభిధీయతి. వాళ్ళు చేసే యొక్క ప్రతి ఒక్క అబ్జెక్టివ్ ఏంటంటే భగవంతుడి యొక్క భక్తి తప్ప వేరే అబ్జెక్టివ్ ఏమి లేకుండా, అండ్ వాళ్ళు ప్రతి ఒక్క పదానికి కూడా సత్ అని చెప్పి వాళ్ళు చెప్తుంటారంటే శాశ్వతమైనది పొందటానికి, భగవంతుడి యొక్క శాశ్వతత్వాన్ని పొందటానికి వాళ్ళు చేస్తుంటారని చెప్పి వాళ్ళు చేసే పనుల్లో సాక్రిఫైసెస్లో, పెనెన్సెస్లో, తపస్సుల్లో, దానంలో అవన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా, ఆధ్యాత్మిక భావనలో, ఆధ్యాత్మిక మనస్తత్వంలో భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేస్తుంటారు. ఇది సత్ అని చెప్పి దీని యొక్క ఉదాహరణను చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు వరకు అన్నీ చెప్పిన తర్వాత ఫైనల్గా కంక్లూషన్ ఏం చెప్తున్నాడు అంటే అశ్రద్ధాయ హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్
అసత్ ఇది ఉచ్యతే పార్థ నచ తత్ ప్రేత్య నో ఇహ. అశ్రద్ధాయ, ఎవరైతే శ్రద్ధ లేకుండా ఎవరైతే వ్యవహరిస్తుంటారో, దత్తం తపస్తప్తం కృతం, వాళ్ళు చేసే పనులన్నింటిలో కూడా వాళ్ళ యొక్క రిజల్ట్ అన్నింటిలో కూడా నాన్ పర్మనెంట్ అయి ఉంటుంది. దాని నుంచి వచ్చే రిజల్ట్ ఎవరైతే శ్రద్ధావిహీనంగా చేస్తుంటారో అవన్నీ కూడా రిజల్టెంట్ కూడా నాన్ పర్మనెంట్ రిజల్టెంట్ అయి ఉంటుంది. అసత్ ఇది ఉచ్యతే పార్థ. ఇప్పుడు సత్ గురించి మాట్లాడుకున్నాం. అసత్ ఇది ఉచ్యతే, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో శ్రద్ధావిరహితంగా చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ కూడా అసత్గా ఉంటుంది. అసత్ ఇది ఉచ్యతే పార్థ నచతత్ ప్రేత్య నా ఇహ. దీని యొక్క రిజల్ట్ ఏంటి అంటే వాడు ఈ జన్మలోనూ ఏమీ ఆనందించలేడు, వచ్చే జన్మలో కూడా వాడు అతను ఏమీ ఆనందించలేడు, వాడు సంతోషించలేడు అని చెప్పి ఇది అసత్ వ్యవహారంగా చేస్తే వాటి యొక్క లక్షణాలు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అది ఈ జన్మలోనూ వేస్ట్ అండ్ యూజ్లెస్, వచ్చే జన్మలో కూడా యూజ్ అండ్ వేస్ట్లెస్ అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇది శ్రద్ధత్రయ విభాగ యోగ. దీన్ని మనకి వచ్చే చాప్టర్లో కూడా ఇంకా కంటిన్యూ చేస్తుంటాడు. వేరియస్ లక్షణాలపైన అవి త్రిగుణాల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, మన మనస్తత్వం ఎలా వస్తుంది, వీటన్నిటిపై నుంచి ఎలా ఇంపాక్ట్ అయి ఉంటుంది అని చెప్పి వీటి గురించి మాట్లాడతారు. సో వీల్ సీ సర్టన్ క్వశ్చన్స్, దాని తర్వాత మళ్ళీ వీల్ అండర్స్టాండ్. రేపు దీని యొక్క ఫైనల్ క్లారిటీ మనం అర్థం చేసుకుందామండి. Who are worshipping demigods, they are in Satvaguna. Then how can they perform yajnas without expecting result? సత్వగుణాన్ని కూడా చేస్తూ వాళ్ళు కొంచెం సత్వగుణం యొక్క లక్షణం ఏంటయ్యా అంటే వాళ్ళు టూ మచ్ ఫలాకాంక్షత కోసం చేసే కాదండి. సత్వగుణంలో ఉంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ కోసం చేస్తుంటారు, గ్రాటిట్యూడ్ కోసం చేస్తుంటారు, లేకపోతే భగవంతుడి యొక్క ప్లెజర్ కోసం చేస్తుంటారండి. ఇప్పుడు రావణాసురుడు కూడా తపస్సు చేశాడు, 10 తలలు అలా వచ్చినాయి అంటారు. అతని సత్వగుణాన్ని వర్షిప్ అంటారా? అతను దేవతల్ని వర్షిప్ చేశాడు. ఎవరిని? బ్రహ్మని వర్షిప్ చేశాడు. బ్రహ్మను వర్షిప్ చేస్తూ అతని యొక్క కోరిక తీర్చుకోవడానికి, తొందరగా అట్రాక్ట్ చేయడానికి తలను నరికి వేస్తున్నాడు అనమాట యజ్ఞకుండంలో. సో ఒక తల అయిపోయిన తర్వాత ఇంకో తల వచ్చింది, ఇంకో తల అయిపోయిన తర్వాత అలా 9 సార్లు అది నరికి వేసేసరికి 10వ తల వచ్చినప్పుడు ఇక వీడు ఇలానే వేస్తుంటాడని చెప్పి భగవంతుడు అంటే మళ్ళీ అతనికి ప్రత్యక్షమై అతని యొక్క తపస్సు యొక్క ఫలితాన్ని అతను వెనక్కిచ్చాడనమాట. సో ఇవన్నీ కూడా రజోగుణం, తమో గుణం ఆ కాంక్షలో ఉంటాయండి. సత్వగుణం యొక్క యజ్ఞాలన్నీ ఎలా ఉంటాయంటే మంచి పనుల కోసం, అందరికీ మంచి జరగాలని చెప్పి, వర్షాలు పడాలని చెప్పి, అందరూ సంతుష్టంగా ఉండాలని చెప్పి, అంటే అందరిలో మంచితనం ప్రదర్శింపజేయడానికి అలా సత్వగుణంలో ఉండే యజ్ఞాలు కూడా ఉన్నాయి. సో వాటిని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏది ఏ విధంగా అని చెప్పి. సో యజ్ఞం అనేది అంటేనే యాక్చువల్లీ భగవంతుడి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం చేసేది. ఈ యజ్ఞంలో కూడా మనం ఎలాంటి ఇంటెన్షన్ లేకుండా మనం ప్రయత్నం చేస్తే భగవంతుడి యొక్క ప్యూర్ సాటిస్ఫాక్షన్ కోసం, భగవంతుడి ప్లస్ తర్వాత దేవతలు కూడా సాటిస్ఫై అవుతారని చెప్పి చేస్తుంటే అవి సత్వగుణం యొక్క పూజలు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కైండ్లీ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్, దేవాలయాల దగ్గర రోడ్డు పైన బెగ్గర్స్కు డబ్బులు దానం చేయవచ్చా? చూడండి, ఇప్పుడు దానం చేయవచ్చా అందుకని చెప్పి రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ సర్కమ్స్టెన్సెస్. కావాల్సిన వాళ్ళు దానం కోసం అర్థించే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆ దానం రిసీవ్ చేసిన తర్వాత అది వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి మనం కర్మను అనుభవించాల్సి వస్తుందండి. ఒక మరి ప్రభుపాద వారు చెప్తారు, మనం ఒకసారి ఎవరికైనా దానం చేశామంటే ఆ డబ్బును కనుక అతను తీసుకెళ్ళి ఒక చెడ్డ కార్యక్రమానికి కనుక ఉపయోగిస్తే, మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారు, ఒక మనిషి వచ్చి బాబు ఆకలేస్తుంది నాకు భోజనం పెట్టించండి అని అడిగితే మీరు అతని పైన జాలేసి 100 రూపాయలు ఇచ్చి వెళ్ళి భోజనం చేయయ్యా అని చెప్పంటే ఆడ 100 రూపాయలతో వెళ్ళి మందు తాగి తాగి మొత్తం పాడు అంటే వాడు రాంగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే, డబ్బులు ఇచ్చి వాడు ఆ ప్రాపర్ యూటిలైజేషన్ కాకుండా మనం అతను పాడు చేశాం కాబట్టి ఆ కర్మను మనం అనుభవించాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు తప్పు చేసిన వాడికంటే తప్పు చేయమని చెప్పి ఎంకరేజ్ చేసిన వాడికి ఎక్కువ శిక్ష జ్యుడిషియరీ సిస్టమ్ ప్రకారం. ఆ విధంగానే వాడిని కనుక మనం సరిగ్గా మనం అతని యొక్క ఎంక్వైరీ చేయలేదు, అతను అపాత్ర దానం చేశామనుకుంటే అది కనుక దానికి పనిష్మెంట్ మనం అనుభవించాల్సిందే. సో ఎవరైనా ఆకలిగా ఉన్నారంటే మీరు మంచి పని చేయాలనుకుంటున్నారు, ఆకలిగా ఉందా హోటల్కి తీసుకెళ్ళండి, వాడికి భోజనం పెట్టించండి, లేకపోతే ఏదైనా కొనేసి ఇవ్వండి వాడికి. ఇప్పుడు ఆకలి అన్నప్పుడు మీరు ఆకలి తీర్చాలి, లేకపోతే 2 పళ్ళు కొనేసి ఇవ్వండి మీరు. లేకపోతే ఏదైనా దానం ఇవ్వాలనుకుంటే అంటే డబ్బుల పరంగా కాకుండా వాడు మిస్యూటిలైజ్ చేస్తాడని చెప్పి పని ఉంటే అతను ఏమడుగుతున్నాడు, ఆకలి అన్నాడు, హోటల్ తీసుకెళ్ళి హోటల్లో భోజనం పెట్టించండి.
ఈ విధంగా చేస్తే అప్పుడు మీకు అట్లీస్ట్ మీకు అష్యూరెన్స్ ఉంటుంది, వాడు అడిగిన దాన్ని మీరు సాటిస్ఫై చేశారని చెప్పి. వాడు డబ్బులు అడుగుతున్నాడంటే దెన్ హీఈస్ ట్రైంగ్ టు చీట్ యూ. నాకు అన్నం వద్దు, నాకు డబ్బులు కావాలంటే దెన్ హీఈస్ చీటింగ్ యూ అండి. సో దట్ యూ ప్లీజ్ బీ కేర్ఫుల్ అండి. అది ఆ సమయంలో అంటే ఇప్పుడు ఎవరు జెన్యున్గా అడుక్కుంటున్నారు, ఎవరికి జీవనాధారం లేకుండా భిక్షాటన చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తూ, ఎవరు ఇక ఒక ర్యాకెట్ లాగా జరుగుతుంది. ఒక్కొక్కసారి చిన్నపిల్లలందరినీ పెట్టి, కొంతమంది మనకి మీరు సినిమాల్లో కూడా చూసి ఉంచుతారు, పిల్లల్ని పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు. అది కనుక చేస్తే కనుక అది తప్పండి. అది వాళ్ళు కర్మని అనుభవిస్తున్నారు, పక్కన వాళ్ళని కూడా అది హింసిస్తే కేటగిరీ అనమాట. అలాంటివి మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఓకే. బ్లాక్ మ్యాజిక్ పీపుల్ డూ యానిమల్ సాక్రిఫైస్, బట్ ప్రీవియస్లీ వెన్ యూ ఆర్ సేయింగ్ Khatu story, you said Krishna also doing in the same way. Like that, how to understand this? ఇప్పుడు Khatu అనేవాడు కూడా అతను మనిషి కాడండి, అతను ఒక రాక్షస జాతికి చెందినవాడే అయి ఉంటాడు. ఒక్కొక్కసారి ఏంటంటే కృష్ణుడు కూడా కొంతమందిని ఆ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్, అతను సత్వగుణానికి సంబంధించిన వాడు కాదు, అతను భూత ప్రేత పిశాచానికి సంబంధించిన వాడు, అతను డిమోనియాక్ హిడింబి యొక్క మనోడు. హిడింబి అంటే రాక్షసుడు. రాక్షసులకి మీరు సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళని ఆ గుణానుసారంగా అలానే వ్యవహరించాలి. మీరు కృష్ణుని కూడా చూడండి, అతనికి మళ్ళీ శరీరాన్ని అతను ఫిట్ చేసినా సరే అతని తలకి అతను భగవంతుడు ఏంటంటే శాశ్వతమైన పొజిషన్ ఇచ్చాడు. జస్ట్ అతను తల కట్ చేయడమే కాకుండా తలకి అతనికి కట్ చేసినందుకు తలకి శాశ్వతమైన, ఇప్పుడు రాహు అమృతం తాగాడు, తర్వాత రాహు ఆ ప్లానెట్ అని చెప్పి వచ్చిందని చెప్పి అని అంటాము. తర్వాత రాహుతో పాటు అతనికి రాహులాగే ఇతనికి కూడా ఒక భగవంతుడు అంటాడు, నా పేరు నీతో అటాచ్ అయ్యి నన్ను జనాలు నిన్ను వర్షిప్ చేస్తారు, కాటు శ్యామ్ అని చెప్పి అలా వర్షిప్ చేస్తారని చెప్పి కృష్ణుడు సజెస్ట్ చేస్తున్నాడు. సో అంటే కృష్ణుడి యొక్క లీలలో ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఆయన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆయన ప్రామిస్ చేశాడు, నాకు అర్జునుడిని నేను ప్రూవ్ చేస్తాను ది బెస్ట్ వారియర్ అని చెప్పి చూపించి. అర్జునుడి కంటే గొప్ప గొప్ప వారియర్లు చాలామంది ఉన్నారు. ద్రోణాచార్య ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వారియర్స్ అనమాట. బట్ హీ వాంటెడ్ టు ప్రూవ్ మై డివోటీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఈవెన్ దో ఆయన తక్కువ క్వాలిఫైడ్ అయినా సరే నా భక్తుడు అయి ఉండటం వల్ల అతను బెస్ట్ పర్సనాలిటీకి నేను చూపిస్తాను, నేను అతన్ని ప్రదర్శిస్తాను అని చెప్పి ఆ సంబంధించిన అడ్డంకులు ఏమొచ్చినా సరే నేను హ్యాండిల్ చేస్తాను. కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. కాబట్టి నా భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానని చెప్పి యుద్ధం రాకముందే కనుక ఈ కష్టాన్ని ఆయన అవాయిడ్ చేసేసాడని చెప్పి ఒకటి చెప్పచ్చు. ఇంకొకటి, ఈ స్టోరీ మహాభారతంలో వస్తుందండి, భాగవతంలో రావట్లేదు. సో మహాభారతంలో ఏంటంటే చాలా వరకు ధర్మార్థ కామ మోక్షాలని ప్రేరేపించే ఈ సబ్జెక్టులు కాబట్టి భక్తి తత్వం కొంచెం తక్కువ ఉంటుంది మహాభారతంలో. అది స్టోరీస్ విధంగా జనాల్ని వాళ్ళని ఇన్సైట్ చేస్తూ వాళ్ళందరికీ ఎవరైతే అర్హత లేని వాళ్ళందరూ, వేదాలు చదివే అర్హత లేని వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ అట్రాక్ట్ చేయడానికి కథల రూపంలో ఆధ్యాత్మిక తత్వాలన్నింటినీ వాటిలో ప్రదర్శింప చేయబడింది. కాబట్టి అది మహాభారతంలో వచ్చే స్టోరీ. చిన్న ఉదాహరణ, మన భాగవతంలో ఏం చూస్తాము, పాండవులందరూ కూడా ఈ శరీరాన్ని అలానే ఈ శరీరంతో పాటు డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోయారని చెప్పి భాగవతం చెప్తుంది. కానీ మహాభారతంలో ఏంటంటే ఈ శరీరాన్ని వదిలేసి వాళ్ళందరూ మహాప్రస్థానం వెళ్ళారు. అక్కడి నుంచి మహాప్రస్థానం నుంచి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకాల నుంచి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళారని చెప్తుంది. సో భాగవతం యొక్క ఎక్స్ప్లెనేషను మహాభారతం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్కసారి క్లారిఫై అవ్వదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహాప్రస్థానం ఏంటంటే నడిచేంత వరకు నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇక భోజనం ఉండదు, ఏముండదు, నడుచుకుంటూ వెళ్ళిపోతామే. ఎంతవరకు వెళ్ళిపోయి చివరిలో ఎక్కడైతే తట్టుకోలేకుండా శరీరం పరిస్థితి అవుతుందో అక్కడ సరిపోతుంటారనమాట. అది మహాప్రస్థానైక పరమం అని చెప్పి మహాభారతంలో వస్తుంది. అందులో ఏంటంటే ఈ 5 అన్నదమ్ములు ద్రౌపది నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట హిమాలయాల వైపు. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే కొంత సమయం తర్వాత ఫస్ట్ ద్రౌపది పడిపోతుంది. ద్రౌపది పడిపోయేసరికి అప్పుడు భీముడు అడుగుతాడనమాట యుధిష్ఠిర్ మహారాజ్ని, ద్రౌపది ఎందుకు పడిపోయింది అని అంటే యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తాడు, ఆమె 5 భార్య అయినా సరే బట్ 5 సరిసమానంగా చూసేది కాదు. ఆమెలో 5 అర్జునుడికి కొంచెం ప్రామినెన్స్ ఎక్కువ చూపించేది అనమాట. అందుకనే ఆమె 5 సమానం చూపించకపోయేసరికి ఆమె పడిపోయింది అని చెప్తాడనమాట. తర్వాత సహదేవుడు పడిపోతాడనమాట. సహదేవుడు పడిపోతే తర్వాత భీముడు అడుగుతాడనమాట, సహదేవుడు ఎందుకు పడిపోయాడంటే 5 అన్నదమ్ముల్లో కల్లా మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరయ్యా అంటే సహదేవుడు, 5 అన్నదమ్ముల్లో కల్లా. సో అందుకని చెప్పి అతనికి కొంచెం గర్వం ఉండేది, నేనే మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ మా అన్నదమ్ములు అందరూ అని చెప్పి అతను కొంచెం గర్వం ఉండటం వల్ల అతను పడిపోతాడంట. కొంచెం దూరం వెళ్ళంగానే నకులుడు పడిపోతాడు.
నకులుడు పడిపోతే మళ్ళీ అడుగుతారనమాట వీళ్ళిద్దరు, అర్జునుడు భీముడు అడుగుతారనమాట, నకులుడు ఎందుకు పడిపోయాడంటే నకులుడు అందరి అన్నదమ్ములు 5 అన్నదమ్ముల కల్లా మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ అండి. అందరిలో కల్లా చాలా అందంగా ఉండేది ఇతను. సో ఆ విధంగా కొంచెం అహంకారం ఉండేదన్నమాట. వీళ్ళందరిలో కల్లా బాగా బాగా అందంగా ఉండేది నేను, అందుకని చెప్పి అతను కొంచెం అహంకారం ఉండటం వల్ల అతను పడిపోయాడని చెప్తారనమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అర్జునుడు పడిపోతాడు. అర్జునుడు కూడా 2-3 సార్లు అంటే ప్రతిజ్ఞలు చేసి ప్రతిజ్ఞ నిలబెట్టుకోకపోయేసరికి అతను కూడా కొంచెం అహంకారం ఉంటుంది అనమాట. ఒకసారి ఏంటంటే అభిమన్యుడిని చంపాడని చెప్పి జయద్రథుడిని నేను రేపు సాయంకాలం 6 చంపుతానని చెప్పి చెప్తాడనమాట. అది యాక్చువల్లీ 4 వరకు అతను చంపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు అతన్ని కాపాడటానికి ఒక మాయను సృష్టించి ఆ మేఘాలను కప్పించేసి వాళ్ళందరూ అంటే యుద్ధం అయిపోయింది అని చెప్పి అనుకునే భావాన్ని తీసుకొచ్చి ఇక తర్వాత సడన్గా వాళ్ళందరూ జయద్రథుడి ముందుకు నించోబెట్టి చక్రాన్ని తీసేసరికి వాళ్ళందరూ కృష్ణుడి యొక్క మాయను తెలుసుకొని వాళ్ళు రెడీ అయ్యే లోపలికి అర్జునుడి బాణం విసిరేసి జయద్రథుడిని చంపిస్తాడనమాట. ఈ విధంగా అర్జునుడు తన కమిట్మెంట్ నిలబెట్టుకోలేకపోయాడు. మనకి కృష్ణా బుక్లో కూడా ఒక స్టోరీ వస్తుంది. బ్రాహ్మణుల పిల్లలు కాపాడుతానని చెప్పి కృష్ణుడు ముందు వాగ్దానం చేసి నేను కాపాడలేకపోతే నేను మంటల్లో దూకుతానని చెప్పి ప్రామిస్ చేస్తాడనమాట. బట్ అది మహావిష్ణువు యొక్క లీల వల్ల అతను కాపాడలేకపోతాడు. అప్పుడు మంటల్లో దూకడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ కృష్ణుడు అతన్ని కాపాడటానికి అతని ఫ్రెండ్ని చూపించడానికి మహావిష్ణువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ పిల్లలందరినీ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపిస్తాడనమాట, ఆ బ్రాహ్మణుడికి ఇస్తాడనమాట. సో 2-3 చోట్ల అతను అహంకారం అతను ఫైటింగ్ కెపాసిటీ పైన కొంచెం అహంకారం ఉండింది. బట్ యాక్చువల్లీ అతను చాలా చోట్ల కొంచెం గర్వభంగం జరగాల్సి వచ్చిందనమాట. సో అందుకని చెప్పి అతను కూడా పడిపోయాడని చెప్పి అర్జునుడు పడిపోయాడని చెప్పి చెప్తాడనమాట. తర్వాత భీముడు వెళుతూ భీముడు అడుగుతాడనమాట, నేనెందుకు పడిపోతున్నానంటే అప్పుడు యుధిష్ఠిర మహారాజు అంటాడనమాట, నువ్వెందుకు పడిపోతున్నావు అంటే అందరికీ భోజనం పెట్టినప్పుడు నువ్వు నా కడుపు నిండిందా అని చెప్పి చూసుకునేవాడే కానీ పక్కన వాళ్ళకి కూడా వెళ్ళిందా లేదా అని చెప్పి ఎప్పుడూ లెక్కేయలేదు. అది నీ తప్పు. ఇంకోటి నీకు కూడా అహంకారం గర్వం చాలా ఎక్కువ, నీకు 10,000 ఏనుగుల బలం ఉందని చెప్పి నువ్వు చాలా అహంకారం చూపించేవాడివి కొంచెం, దానివల్ల నీకు ఇది అందుకే నువ్వు పడిపోతున్నావు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత యుధిష్ఠిర మహారాజు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు ఒక కుక్క కూడా వస్తూ ఉంటుంది వీళ్ళందరితో పాటు. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్వర్గం నుంచి ఇంద్రుడి యొక్క రథం వస్తుంది అనమాట. మతాలి వచ్చి ఎక్కండి అని అంటాడనమాట. సో ఎక్కండి అని అంటే అప్పుడు యుధిష్ఠిర మహారాజు అంటాడు, నాతో పాటు ఈ కుక్క కూడా రావాలంటే కుక్కలకి స్వర్గాల్లో ఎలా లేదండి, కుక్కలు అక్కడ అవి క్వాలిఫైడ్ కాదనంటే లేదు, ఈ కుక్క నన్ను అనుసరించుకొచ్చింది, ఈ కుక్క నన్ను ఫాలో అవుతుంది, నా రక్షణ కోరింది, సో నేను దానికి రక్షణ ఇవ్వటం నా కంపల్సరీ డ్యూటీ, సో కాబట్టి మీరు నన్ను తీసుకెళ్లాలంటే ఈ కుక్కను కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి పట్టుకొని కూర్చుంటాడు అనమాట. అప్పుడు ఆ కుక్క అది నిజస్వరూపం తీసుకొని అది యమధర్మరాజులాగా వచ్చి నీ పట్టుదలకు చాలా మెచ్చాము అని చెప్పి ఆశీర్వాదం చేసి ఇంద్రుడు యమధర్మరాజు అతని యొక్క వాహనంలో కూర్చోబెట్టుకొని యుధిష్ఠిర మహారాజు స్వర్గానికి తీసుకెళ్తారంట. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నదమ్ములు ఎవరు కనపడలేదు. అక్కడ దుర్యోధన వీళ్ళందరూ కూడా సభలో కూర్చొని ఇంద్రుడి యొక్క సభలో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ పాండవులు ఎవరు కనపడకపోయేసరికి యుధిష్ఠిర మహారాజు అంటాడు, ఏంటి మా తమ్ముళ్ళు ఇక్కడ కనపడలేదు, ఇక్కడంతా కౌరవులు కూర్చొని ఉన్నారు, మా తమ్ముళ్ళు ఎక్కడ ఉంటారంటే మోస్ట్లీ వాళ్ళందరూ బై ఛాన్స్ ఏమైనా నరకంలో ఉన్నారో ఒకసారి అక్కడికి వెళ్తామని చెప్పి నరకానికి వెళ్తారనమాట. నరకానికి వెళ్తే అక్కడ నరకంలోకి వెళ్ళంగానే ఇక్కడ కూడా లేరు, మనం మోస్ట్లీ స్వర్గంలోనే ఉంటారని చెప్పి మళ్ళీ స్వర్గానికి తీసుకొస్తారనమాట. సో స్వర్గానికి తీసుకురాగానే అక్కడ ఈ 4 అన్నదమ్ములు ద్రౌపది అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఇమీడియట్లీ యుధిష్ఠిర మహారాజు అక్కడికి రాగానే వాళ్ళందరూ అసోసియేట్ అయ్యి అక్కడ చాలా హ్యాపీగా కొన్ని రోజులు స్పెండ్ చేసి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళిపోయారని చెప్పి మహాభారతంలో చెప్తుందనమాట. బట్ యుధిష్ఠిర మహారాజు ఆ నరకాన్ని ఎందుకు చూడాల్సి వచ్చింది, ఒక గ్లిమ్స్ ఆఫ్ నరకాన్ని ఎందుకు చూడాల్సి వచ్చింది అని చెప్పి మనకి ప్రభుపాదుల వారు వేరే చోట ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అది కృష్ణుడు ఆయన్ని యుద్ధం చేసే సమయంలో ఒక పాయింట్ చెప్తాడనమాట, నువ్వు ద్రోణాచార్యని చంపాలంటే నువ్వు ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ హతః కుంజరహ అని చెప్పి నువ్వు చెప్పాలి. అశ్వత్థామ హతః అని చెప్పి గట్టిగా చెప్పు, కుంజరహ అని చెప్పి మెల్లిగా చెప్పని అంటాడనమాట. యుధిష్ఠిర మహారాజు అంటాడు, జీవితంలో నేను ఇప్పటి వరకు అసత్యం ఎప్పుడు నేను చెప్పింది జరగలేదు, ఇప్పుడు నువ్వు నన్ను అసత్యం చెప్పని చెప్తున్నావు, దానివల్ల నా పేరు చెడిపోతుంది అని అంటే అది శంకించాడనమాట. కృష్ణుడు భగవంతుడి మాట నుంచి వచ్చే అది వేదాలతో సమానం, అది ట్రూత్తో సమానం. ఎప్పుడైతే ఇతను భగవంతుడి యొక్క మాటలను శంకించాడో అతను అందుకని చెప్పి నరకం చూడాల్సి వచ్చింది. నా అబద్ధం చెప్పినంత మాత్రాన కాదు, భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించకుండా అతను శంకించాడు కాబట్టి అతను నరకం చూడాల్సి వచ్చిందని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ప్లస్ ఇతను నరకం జస్ట్ గ్లిమ్స్ చూసినా సరే
ఎవరైతే ఈ నరకంలో ఇతను చూశారో వాళ్ళందరూ నరకం నుంచి విముక్తి కలిగిందంట వీళ్ళందరికీ. గొప్ప భక్తుల యొక్క సాంగత్యం వల్ల నరకంలో ఉండే వాసులందరూ కూడా లిబరేట్ అయిపోయారని చెప్తారనమాట. అంత కెపాసిటీ, అంత పొటెన్సీని ప్రూవ్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి డివోటీస్ అయితే ఇలాంటి పాస్ టైమ్స్ చేపిస్తుంటారు అని చెప్పి మనకి శాస్త్రాల్లో కూడా చెప్తుంటాయి. సో మనకి భాగవతం లెక్క ప్రకారం, మహాభారత లెక్క ప్రకారం కొన్ని క్లారిటీ ఉండదు, కొన్నిట్లకి యొక్క కాంట్రడిక్షన్ ఉంటుంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీటిని ఎలా ఆచార్యుల యొక్క ఉపదేశాల వల్ల మనం క్లారిటీని అర్థం చేసుకొని వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి అండి. ఓకే, నెక్స్ట్ గ్రహశాంతి కోసం రాశి ఫలాలు అనుసరించి గ్రహశాంతి కోసం రాశి ఫలాలు అనుసరించి అది దానం చేయండి, ఇది దానం చేయండి అని చెప్తున్నారు కదా, దానిని ఎలా చూడాలి అండి? మీరు ఏదైనా దానం చేయండి అని అంటే కృష్ణుడు ఏమన్నాడు 9వ చాప్టర్లో, యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి యదదాసి, నువ్వు ఏం చేయాలనే ఫస్ట్ నా దగ్గరికి రా. ఈ గ్రహశాంతి అనేది కూడా అవన్నీ శాంతం పరచలేమండి. ఎందుకంటే ఒకటి యొక్క ప్రారంభ కర్మ అనేది ఉంటుంది, వాటిని చాలా వరకు మార్చలేమన్నమాట. సో భగవంతుడు ఏమంటాడంటే నువ్వు భక్తి చేయి, నువ్వు మార్చాలనుకుంటే ఏదైనా సరే అది నేను మారుస్తాను, నీకు మంచి జరిగే విధంగా, ఆధ్యాత్మికంగా నువ్వు పురోగతి చెందే విధంగా నేను మారుస్తాను అంటాడు. నువ్వు దానం ఏదైనా చేయాలంటే భగవంతుడు అంటాడు నువ్వు నాకు దానమే. ఓకే, నువ్వు దానం చేయడం వల్ల ఏమవుతుందంటే భక్తులకు కానీ భగవంతులకు కానీ ఇస్తే శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్కి ఇస్తే రూపాయి వెనక్కి వస్తుందంట. ఈ జన్మలో రూపాయి ఇచ్చంటే వచ్చే జన్మలో రూపాయి వెనక్కి వస్తుంది. ఒక హాఫ్ క్వాలిఫైడ్ బ్రాహ్మణాకి రూపాయి ఇస్తే వచ్చే జన్మలో 100 రూపాయలు వెనక్కి వస్తుందంట. ఒక ఫుల్లీ క్వాలిఫైడ్ బ్రాహ్మణాకి ఇస్తే ఈ జన్మలో రూపాయి ఇస్తే వచ్చే జన్మలో 1000 రూపాయలు వెనక్కి వస్తుందంట. అదే భగవంతుడికి కానీ భగవంతుడు సేవ చేసే భక్తుడికి కానీ ఇస్తే ఈ జన్మలో 1 రూపాయి, వచ్చే జన్మలో అన్లిమిటెడ్ అమౌంట్లో దాన్ని రిటర్న్ ఇస్తాడని చెప్పి మనకి ఆచార్యులు చెప్తుంటారు, శాస్త్రాలు చెప్తుంటే యూ డిసైడ్ వాట్ టు డూ, హౌ టు డూ అనేది. సో ఈ దానం అనేది కూడా ఒక్కొక్కసారి అంటే చారిటీ అనేది ఇవ్వాలండి. ఎందుకంటే చారిటీ ఇవ్వడం వల్ల కొన్ని రకాల అంటే ఇప్పుడు గృహస్థులు మాత్రమే వర్క్ చేయగలరు, బ్రహ్మచారులు వర్క్ చేయట్లేదు, సన్యాసులు వర్క్ చేయట్లేదు. వాళ్ళంతా కూడా ఆధ్యాత్మికంగా అందరి యొక్క మంచి కోరేవాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళకి దానం చేస్తే మీకు మంచిది. భగవంతుడి యొక్క సేవ ఎక్కడ జరుగుతుందో, నిత్య సేవలు జరుగుతుంటాయో అలాంటి ప్లేసెస్లో మీరు దానం ఇవ్వండి, మీకు మంచిది. అక్కడ సేవ జరుగుతుంది కాబట్టి అందరికీ మంచి జరుగుతుంది. సో దీని యొక్క అర్థం అదండి. పుణ్యంకి భక్తికి మధ్య తేడా ఏమిటి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? పుణ్యం చేసుకుంటే మనం స్వర్గలోకాలకి వాటికెళ్ళి అక్కడ ఆనందాలు అనుభవించడానికి ఉంటుందండి. భక్తి చేసుకుంటే అది భగవంతుడి యొక్క ధామం వెళ్ళటానికి అవకాశం అండి. పుణ్యం అంటే సరే భౌతికంగా సంబంధించిన వస్తువు అండి, భక్తి అనేది ఆధ్యాత్మికంగా వచ్చే వస్తువు అండి. సో రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి. సో ఒకటి మనల్ని బంధించేసే కేటగిరీ, ఒకటి మనల్ని విముక్తి పొందించే కేటగిరీ అండి. సో అది మనం భగవద్గీత చదివితే మీకు క్లారిటీ వస్తుంది. 4వ చాప్టర్లో ఈ కృష్ణుడు క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. కర్మ, అకర్మ, వికర్మ అని చెప్పి 3 గురించి మాట్లాడాడు. కర్మ అంటే పుణ్యం చేసే కార్యక్రమాలు, వికర్మ అంటే పాపం చేసే కార్యక్రమాలు, అకర్మ అంటే భక్తికి సంబంధించిన కార్యక్రమాలు. ఈ విధంగా వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారండి. ఈటింగ్ నాన్ వెజ్ స్టిల్ వర్షిపింగ్ డెమిగాడ్స్ ఆర్ దే ఇన్ సత్వగుణ? కాదండి, ఇది నాన్ వెజ్ తింటున్నామంటే అది తమో గుణం యొక్క లక్షణము. బట్ తమో గుణం నుంచి కొంచెం ముందుకు వస్తున్నామంటే సత్వగుణం. మనం అన్నీ కూడా రోజు మొత్తంలో వేరియస్ గుణాల్లో మనం మూవ్ అవుతుంటామండి. ఒకటే గుణంలో ఎప్పుడు ఉన్నామని మన ఒంట్లో కూడా ఒకటే గుణం ఎప్పుడు ప్రాముఖ్యతగా ఉంటుందని చెప్పట్లేదు. త్రిగుణాల యొక్క కాంబినేషన్ ఎప్పుడు వేరీ అవుతుంటుంది. ఒక్కొక్కసారి సత్వగుణం డామినేట్ అవుతుంటుంది, ఒక్కొక్కసారి రజోగుణం డామినేట్ అవుతుంటుంది, ఒక్కొక్కసారి తమో గుణం డామినేట్ ఉంటుంది. ఒకప్పుడు కాంబినేషన్ గుణాలు మనల్ని డామినేట్ అవుతుంటాయి, సత్వరజ, సత్వతమ, రజతమ, అలా కాంబినేషన్స్ ఎప్పుడు జరుగుతుంటాయి అవన్నీ కూడా. బట్ నాన్ వెజ్ ఇవన్నీ కూడా మనల్ని తమో గుణం యొక్క లక్షణాలండి. సో వి షుడ్ ట్రై టు అవాయిడ్. ప్లస్ ఒకటి జీవహింస అండి. అది మాంసాహారం అనేది వేరే జీవని హింసించి మనం తింటున్నాం కాబట్టి. అంటే మనకి చిన్న ఉదాహరణ చెప్తాం. మనకి భాగవతంలో కొన్ని చోట్ల చెప్తుంటారు, మనకి గరుడ పురాణం కొన్ని చోట్ల ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆవును ఎవరైనా చంపితే, అన్ని హత్యల్లో కల్లా గోహత్య చాలా పాపం అండి. ఎందుకంటే ఆవును ఎవరైతే చంపారో వాళ్ళు ఈ ప్లానెట్లో కాదు, అతను నరకం ఉంటుందంట. ఆ నరకం ఏంటంటే ఇక్కడ భూమి మనకి ఎర్త్, అక్కడ కాపర్ ప్లేట్ అంట ఎర్త్, అక్కడ బేస్. సో కింద కాపర్ ప్లేట్కి మంట ఉంటుంది, చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఫైర్ ఉంటుంది. ఆ పైన ఎండ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇక్కడుండే సూర్యుడికి 10 రెట్లు 100 రెట్లంత వేడి ఉంటుందంట. అతను కింద నుంచి వేడి, చుట్టుపక్కల వేడి, పైనుంచి వేడి. ఆ ప్లానెట్ పైన అతను కూర్చోలేడు, నుంచోలేడు, పడుకోలేడు, పరిగెత్తుతూ ఉండాలంట. ఎన్ని సంవత్సరాలు పరిగెత్తాలి అంటే ఆ ఆవు ఒంటి పైన ఎన్ని వెంట్రుకలు ఉంటాయో
అన్ని వేల సంవత్సరాలు అతను పరిగెత్తాలంట. ఒక్క వెంట్రుక ఉంటే 1000 సంవత్సరాలు, అది 1,00,000 వెంట్రుకలు ఉంటే 1,00,000 సంవత్సరాలు పరిగెత్తాలంట. సో ప్రతి జీవికి మనం హింసిస్తే ఆ హింస నుంచి మనకి మళ్ళీ వచ్చే జన్మలో అది మనల్ని అంటే రివెంజ్ తీసుకుంటుంది. చాలా కంపల్షన్ అనేది. సో చూసుకొని మనం వ్యవహరించాలండి. సో ఇంకోటి, ఇన్ 2 verses వాట్ ఈస్ ది 5th యాక్షన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఇది నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. ఇన్ 2 verses వాట్ ఈస్ ది 5th యాక్షన్. సెకండ్ వర్స్లో మనకు చెప్పింది ఏంటంటే, అక్కడ మనకి మాట్లాడింది 4 categories ఆఫ్ అసుర లక్షణ అని చెప్పాడు ఆయన. సెకండ్ కేటగిరీలో అది వర్సెస్ గురించి లేదు. మీరు ఏ క్వశ్చన్ అడతారో కొంచెం క్లారిటీ చేయగలిగితే ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. మనశ్శాంతి కావాలంటే ఏమి చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, దయచేసి చెప్పగలరు. మనశ్శాంతి కావాలంటే, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మనసుని ఫస్ట్ మనం భగవంతుడి వైపు ఆకర్షణ పెంచుకోవాలండి. అప్పుడు హయ్యర్ టేస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా లోవర్ టేస్ట్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, మనం చేసే యొక్క ప్రతి యాక్టివిటీలో మనం ఫలాన్ని ఆపేక్షిస్తే అది మనకి దుఃఖానికి కారణమవుతుందని చెప్తున్నారనమాట. ఫలాపేక్ష లేకుండా మనం చేసే మన పని ప్రతి ఒక్కటి డ్యూటీ పరంగా మనం చేస్తున్నాము, జరగాల్సింది జరుగుతుంది అని చెప్పి మనం యాంగ్జైటీ లేకుండా, భయం లేకుండా, కొంచెం టెన్షన్ లేకుండా మనం వ్యవహరించగలిగితే అది మనకి మనశ్శాంతి అనేది కలుగుతుంది. అది సత్వగుణంలో మనం ఆహారం తీసుకుంటే చెప్పారు కదా, సత్వగుణంలో తీసుకున్న ఆహారాలు కూడా మనకి దాని యొక్క లక్షణాలు చెప్తూ, సత్వగుణ బలారోగ్య, ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన. అలాంటి ఆహారం తింటే మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. సత్వగుణం యొక్క ఆహారాలు మనల్ని ఎన్లైవెన్ చేస్తాయి, జీవనాన్ని ఇస్తాయి, మనలో జీవనాన్ని లైఫ్ గివింగ్ కెపాసిటీ మనలో పెంచుతాయంట. సో అలాంటివి మనం చేయాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలంటే, మీరు ఇంటికి వచ్చినప్పుడు ఆఫీస్ని మర్చిపోండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంటిని మర్చిపోండి. మనం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి గుర్తు చేసుకుంటాం, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంట్లో గురించి గుర్తు చేసుకుంటాం. అప్పుడు ఏ పని ఎక్కడ చేయాలో అది మర్చిపోయి వేరే సమయాల్లో వేరే పనులు ఇక్కడ చేస్తుంటే మనకి ప్రశాంతత, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుందండి. సో మనం ఏంటంటే రెగ్యులేట్ చేసుకోగలగాలి. మనం భగవంతుడి కోసం 2 గంటలు అడుగుతున్నాము, లేకపోతే ఒక అరగంట అనుకుంటున్నాం. అలాగే మీ ఆఫీస్ పనుల కోసం ఆ ఆఫీస్ టైం కోసం కేటాయించండి, ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ టైం కేటాయించండి, మీ సెల్ఫ్ కోసం మీ కొంచెం టైం కేటాయించుకోండి. ఇది మీరు ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఇవన్నీ అవుతుంటే మిస్ ప్లానింగ్ చేసుకుంటే ఎందులో కూడా పర్ఫెక్షన్ పొందలేమండి. మనం భగవంతుడికి విశ్వాసం ఎలా కలుగుతుంది, భగవంతుడి పైన విశ్వాసం ఎలా పెరుగుతుందంటే, మనం శాస్త్రాలు చదివితే భగవంతుడి పైన విశ్వాసం కలుగుతుంది, భక్తుల యొక్క సాంగత్యంలో వ్యవహరిస్తుంటే మనకి విశ్వాసం కలుగుతుంది. తర్వాత మనలో ఉండే కోరికను కూడా భగవంతుడి పైన అర్థం చేసుకుందాం. మనలో ఉండే ఆ సీరియాసిటీని చూసి భగవంతుడు కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి మనల్ని పంపిస్తాడని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. సో వీ హ్యావ్ టు డిసైడ్ హౌ టు వీ టేక్ కేర్, హూమ్ డు వీ అసోసియేట్ విత్, దెన్ వీల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ అని చెప్తారండి. నెక్స్ట్, అహోబిలంలో గమనించ నరసింహస్వామి బలి ఇస్తూ ముస్లింల చేత హలాల్ అంటూ చేస్తారు. ఈ బలి మనవాళ్ళు నరసింహస్వామికి ఇస్తున్నట్టు లేక వాళ్ళ అల్లాకి ఇస్తున్నట్టే అనేది చేసేది తప్ప అందులోనూ స్పష్టత లేదని చెప్పి అభిప్రాయం. అంటే ఇప్పుడు నరసింహస్వామిని అక్కడ పూజించేది ఎవరండి? ఆటవికులండి. ఆటవికులు పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళ స్వభావం ఏంటంటే అడవిలో ఉండేవాళ్ళు మాంసాన్ని తినేవారనమాట. అట్లీస్ట్ ఆ మాంసాన్ని కూడా అట్లీస్ట్ వాళ్ళందరూ అంటే నేను వెళ్ళాము, మేము అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా నరసింహస్వామిని, మా అమ్మాయిని చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నరసింహస్వామి మా అల్లుడితో సమానం. సో వాళ్ళందరూ వచ్చేసరికి పండగలకి వాటికి అన్నిటికీ అల్లుడిని ఇంటికి పిలిచినప్పుడు మాంసాన్ని వాళ్ళు ఆఫర్ చేసి అల్లుడికి ఆఫర్ చేస్తుంటారన్నమాట మాంసాన్ని. ఆ విధంగా వాళ్ళు వర్షిప్ చేస్తుంటారు. అది తమోగుణమైన వర్షిప్పే. మెల్లిమెల్లిగా వాళ్ళు ప్యూరిఫై అవుతారని చెప్పి ఉద్దేశం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ముస్లిమ్స్ కూడా హలాల్ అని చెప్పి వాళ్ళైతే ఏదైనా చెప్తున్నారో, సో అది దాంట్లో కూడా ఈ ఇంటెన్షన్ ఏంటంటే సరికి యాక్చువల్లీ మీకు ఖురాన్లో కూడా చెప్పింది ఒక విషయం చెప్పింది ఏంటంటే, ఎస్పెషల్లీ మీకు ఏది దొరకనప్పుడు అప్పుడు మీరు మాంసాహారాన్ని మీరు తినండి అని చెప్పి ఏ శాస్త్రంలో అయినా సరే
మాంసాహారాన్ని ఎంకరేజ్ చేయరండి. ఇవన్నీ ఏమీ దొరకలేని గత్యంతరం లేని స్థితిలో మీకు ఆపద్ధర్మం కింద మనల్ని మాంసం తినమన్నారే కానీ అది రెగ్యులర్గా మనల్ని నాలికని సంతృప్తిపరచుకోవడానికి ఎవరు కూడా ఒక జీవిని చంపి ఇంకో జీవిని తినండి అని చెప్పి ఎవరూ చెప్పట్లేదు. సో అది మనలో ఉండే తప్పు. ఇవన్నీ కూడా ఏంటంటే జనాలకి అట్రాక్ట్ చేయించడానికి, ఇది హలాల్ మాంసం, దీంట్లో భగవంతుడికి మేము ఆఫర్ చేశాము, లేకపోతే ఇది కాళీకి మేము సమర్పించాం కాబట్టి దీంట్లో మీకు కర్మ ఏమీ ఉండదు అని చెప్పి అని చెప్తారు. అలా ఏమి ఉండదండి. బట్ అన్నింటిలో కర్మ మనకి గ్యారంటీ వస్తుంది. వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ దీస్ ప్రోగ్రామ్స్ అండి. తర్వాత ఇఫ్ వీ డూ గుడ్ ఫర్ టు ది చిల్డ్రన్ దెన్ దే మిస్యూస్, దట్ ఈస్ ది సిన్ కమ్స్ టు పేరెంట్స్. ఒక్కొక్కసారి పిల్లలు చేసిన తప్పుకి మనం అనుభవించాలండి. మనం చేసే పనులకి వాళ్ళు అనుభవిస్తారు. ఎలాగంటే మనం ఆస్తి సంపాదించామనుకోండి, వాళ్ళు ఆస్తిని అనుభవిస్తుంటారు. మరి వాళ్ళు చేసే తప్పులకి మనకేంటంటే శోకం మనకే కలుగుతుంది కదా. కొడుకు ఏదో తప్పు చేసి ఉంచుతాడు, దానివల్ల అతను జైలుకి వెళ్తాడు. ఆ బాధ అనేది ఎవరు కలుగుతుంది? ఆ పాపం అనేది ఎలా వస్తుంది? అతను తప్పు చేసి సంపాదించాడు డబ్బులు. ఆ డబ్బులు సంపాదించినప్పుడు ఆ విధంగా కనుక మనం దాన్ని ఎంజాయ్ చేయడానికి మనం ఆ డబ్బులతో కనుక మనం ఎంజాయ్ చేస్తుంటే దాని యొక్క పాపంలో కూడా మనం షేర్ తీసుకుంటామని చెప్తుందనమాట. ఇవన్నీ కూడా మనకి అంటే ఇంకొకటి కూడా చెప్తా ఉంటే మనం పేరెంట్స్ నుంచి మనం ఆస్తి ఎలా తీసుకుంటున్నామో ఒక్కొక్కసారి మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఇది హెరిడిటరీ రోగం అండి అని చెప్తారు డాక్టర్లు కూడా. హెరిడిటరీ అంటే వంశపారంపరంగా వస్తుంది. అంటే వంశంలో మా తాతకు ఉందండి షుగర్ ఉంది, మా నాన్నకు ఉందండి షుగరు, మా ముత్తాతకు ఉందండి షుగరు, అందుకే నాకు వచ్చింది. ఇది హెరిడిటరీ అంటాం. అదే ఆస్తులు ఎలా పంచుకున్నాం, రోగాలు కూడా అలా పంచుకుంటాం. ఇది రోగం వచ్చేసరికి పాపం యొక్క నిదర్శనం అండి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే కొంచెం పేరెంట్స్ కూడా మనం అంటే ఇప్పుడు మనం క్రమశిక్షణ అనేది లేకపోతే అది మిస్యూజ్ చేసుకోగలిగితే దట్ వీఆర్ ఆల్సో లైబుల్ ఫర్ దట్ పనిష్మెంట్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, కృష్ణార్జున యుద్ధం జరిగిందా? కృష్ణార్జున యుద్ధం జరిగిందా? గరుడని సేవ్ చేయటం కోసం జరిగింది అని అంటారు. అది కృష్ణార్జున యుద్ధం జరిగిందా అని చెప్పి అయితే మహాభారతంలో అయితే నేను వెళ్ళలేదు, భాగవతంలో అయితే లేదు. ఇవన్నీ కూడా వేరే ఏ ఉపపురాణాల్లో వచ్చినాయో లేకపోతే కల్పితాలో మాత్రం అని చెప్పి మనకు తెలియదు. సినిమాలు చూసి మనం అది జరిగింది అని చెప్పి అనుకుంటే కరెక్ట్ కాక ఉండొచ్చు. నాకైతే దీని గురించి క్లారిటీ లేదంటే అది జరిగిందా లేదని చెప్పి అయితే జరిగే అవకాశం అయితే లేదని చెప్పి భాగవతం ప్రకారం అయితే నిదర్శనం అనమాట. సో మరి ఎక్కడ జరిగింది దాని బేసిస్ కనుక మనకు తెలుసుకోవాలి. సో నాకు క్లారిటీ లేదండి దాని గురించి. కృష్ణ ప్రసాదానికి సమయం వ్యత్యాసం లేదండి. ఒక్కొక్కసారి ఏకాదశి రోజు మనం నైవేద్యం చేస్తాము, ఆ రోజు ధాన్యాలు మనం తినాం, అది వచ్చే రోజు తింటాము. కృష్ణ ప్రసాదానికి ఈ సత్వగుణ, రజోగుణ, తమోగుణ అని చెప్పి ఈ లక్షణాలు ఏమి వ్యవహరించవు. కానీ పాడైపోతే కనుక అది కొంచెం మనపైన ఇంపాక్ట్ చేస్తుంది. అది తినే వాళ్ళ యొక్క సిన్సియారిటీ, సీరియస్నెస్ బట్టి అది మనలో ఉండే రిజల్టెంట్ యాక్షన్ అనేది మనకు చూపిస్తుంటుంది అనమాట. చైతన్య మహాప్రభు గురించి భాగవతంలో ఉన్నదా? ఉన్నదండి. అది చైతన్య మహాప్రభు గురించి 11th క్యాంటోలో ఆయన చేసే పనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. భాగవతంలో మీకు 2 వర్సెస్లో ఆయన్ని గ్లోరిఫై చేస్తారనమాట. 11th క్యాంటోలో చైతన్య మహాప్రభు గురించి 2 వర్సెస్లో వస్తుంది. నేను మీకు రేపు ఎగ్జాక్ట్గా వర్సెస్ నెంబర్స్ అని చెప్తాను. 11th క్యాంటోలో 2 వర్సెస్లో గ్లోరిఫై జరిగింది. తర్వాత మీరు 5 టైప్స్ ఆఫ్ క్లేషాస్ అన్నాము. ఇగ్నోరెన్స్ అండి, అట్రాక్షన్ అండి, రిపల్షన్ అండి, ఈగోయిజం అండి, టెనాసిటీ అండి, అభినివేశ. ఇవి 5th కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అట్రాక్షన్, రిపల్షన్, ఈగోయిజం, టెనాసిటీ అని అంటున్నారు. దీనికి మనం తెలుగులో స్పెసిఫిక్గా వర్డ్ మనం వెతకాలి. సో తర్వాత మనీ డొనేషన్ ఎవరి పేరు మీద అయినా చేస్తే దాని ఫలం వారికి వెళుతుందా, లేక మనీ ఇచ్చిన వారికి వెళుతుందా?
ఇది మనం భగవంతుడి సేవ చేస్తూ ఎవరిపైన మనం ఇలా గోత్రనామాలతో వాళ్ళకి చెందేలా చేయండి అంటే వాళ్ళకి వెళుతుందండి. సో అది ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి దాన్ని యూజ్ చేసేవాడు కూడా కెపాసిటీని బట్టి వాళ్ళు కనుక ఆశీర్వాదం ఇస్తే వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కూడా మనకి అనుకున్న వాళ్ళకి వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఎవరో మన ఇంటికి వచ్చి మనం పూజకు చేస్తున్నాము, పూజకి కావాల్సిన సామాగ్రి మీరు ఇవ్వండి అని చెప్పి డొనేషన్ చేయండి అని అడిగితే, సో మీరు అది ఎష్యూరెన్స్ చూడండి, అతను యాక్చువల్గా యూజ్ చేస్తున్నాడా లేకపోతే మిస్యూటిలైజ్ చేస్తున్నాడా అని చెప్పి. అది కొన్ని దేవతలకి అతను కొంచెం శాస్త్రబద్ధంగా కనుక వర్షిప్ చేస్తే మంచిదేనండి, అదేం చెడు కాదు. అతను కనుక డబ్బులు పేరు చెప్పి అది మిస్యూజ్ చేస్తుంటే కనుక అది మనకి పాపాన్ని వడిగడుతుంది, అతను కనుక చేసే తప్పు యొక్క దానికి. సో మీరు చూసి అతని యొక్క ప్రాపర్ అథెంటిసిటీని కనుక మీకు ప్రజెంట్ చేయగలిగితే అతనిలో అది ఆఫర్ చేస్తే తప్పే లేదనుకుంటున్నాను నేను. మన జీవిత లక్ష్యం ఏంటి, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, సోమరితనాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. తర్వాత కృష్ణార్జున వీ విల్ అబ్జర్వ్ ఇన్ గయోపక్షణం. అది క్లారిటీ లేదని నాకు ఎక్కడ వస్తుందనేది. ఓకే, మన జీవితం లక్ష్యం ఏంటనేది దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి. జీవిత లక్ష్యం వచ్చేసరికి మనిషి యొక్క జీవితం లక్షణం ఏంటయ్యా అంటే భగవంతుని సేవ చేసుకోవటం అండి. ప్రైమరీ నెసెసిటీ వచ్చేసరికి జీవేర స్వరూపహాయ్ కృష్ణేర నిత్యదాస. ఇది న్యాచురల్ సిమ్టమ్ ఆఫ్ ఎ జీవ. వీ షుడ్ ట్రై టు ఎగ్జిక్యూట్. ఆ స్వభావాన్ని మనం ప్రవర్తించగలిగితే అది పర్ఫెక్షన్ పొందగలం అనమాట. సోమర్తనాన్ని ఎలా చేయాలంటే సోమర్తనాన్ని మనం అంటే సోమర్తనాన్ని నుంచి బయటికి రావాలంటే మనలో ఉండే సత్వగుణం యొక్క లక్షణాలు పెంపొందించుకోవాలి. సోమర్తనం తమగుణం యొక్క లక్షణం అండి. దాని నుంచి బయటికి రావాలంటే మనం సత్వగుణం యొక్క కేటగిరీ ఉన్న పీపుల్తో, సత్వగుణం ఉండే ఆహారంతో, అలాంటి వస్తువులతో మనం అసోసియేట్ చేయగలిగితే అప్పుడు మనం ఈ సోమర్తనాన్ని బయటికి రావచ్చు అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు మనలో సీరియస్నెసిటీ పెరిగిందంటే అప్పుడు సోమర్తనం మనలో ఉండదు. మనకి ఏ యాక్టివిటీ లేదు కాబట్టి మనలో సోమర్తనం వస్తుంది. ఇప్పుడు మీరు యాక్టివిటీని ఒకటి చూసి మీరు ఒక గమ్యాన్ని పెట్టుకొని దాన్ని ఛేదించాలని చెప్పి చూస్తే ఆడ నిద్రైపోవడం. ఏదైనా జీవితంలో సాధించాలనుకున్న వాడు నిద్రైపోవడం అనమాట. అలాంటి